హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 60. నేను మీ మురళీ రాపల్లి. నిన్న పవన్ కళ్యాణ్ గారు పేజీలు ముందేసుకొని చాలా గొప్పగా మాట్లాడటం జరిగింది. దానికి సంబంధించి చట్టాలు, న్యాయాలు, సెక్షన్స్ కూడా చాలా క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు విశదీకరించి విపులంగా చెప్పడం జరిగింది. మేము కూడా అద్దగొట్టాడు పవన్ కళ్యాణ్ ఈ దెబ్బతో మా సామిరంగా అని మేము కూడా అనుకున్నాం. కానీ తెల్లారింది, జస్ట్ నేను ఈవినింగ్ మాట్లాడితే ఇప్పుడు తెల్లారింది. ఎవరైతే ప్రశ్న యూట్యూబ్ ఛానల్ వ్యక్తి రావణ్ ఉన్నాడో అతన్ని సర్పవరానికి తీసుకెళ్తూ ఉన్నారు కదా, ఆ వ్యానుల పైన, పోలీసు వ్యానుల పైన రాళ్లతో, కోడిగుడ్లతో దాడి చేశారు. ఏంటి సార్ ఇది ఏ రకమైనటువంటి చట్టం? అంటే ఇప్పుడు రాళ్ళు వేయటం, కోడిగుడ్లు వేయటం, పోలీసు వాహనాల్ని వాళ్ళ విధులకి ఆటంకం కలిగించడం ఏ సెక్షన్స్ కింద వస్తాయో మీ వాళ్ళకి ఎవరు మీరు చెప్పలేదా? అంటే గతంలో పాపం శ్రీవాణి అనే ఒక అమ్మాయిని మీ అరవ శ్రీధర్ కనుక నడి రోడ్డు మీద ఒకటితో కొట్టించినప్పుడు అప్పుడు ఎలా అయితే మీరు మూసుకొని ఉన్నారు, ఇప్పుడు కూడా అలాగే ఉంటారా? అంటే పవన్ కళ్యాణ్ గారు చట్టాలు మీరు చెప్తారు కానీ వాటిని పాటించరా? అంటే రాబోయే రోజుల్లో ఎవరైనా కూడా చెప్పొచ్చు, పాటించకూడదు. కనీసం కొద్ది కూడా జ్ఞానం లేకుండా పోలీసులు రావణ్ణి వెహికల్లో తీసుకెళ్తుంటే ఆ వెహికల్స్ మీద దాడి చేసి కోడిగుడ్లతో కొట్టారంటే నీ జన సైనికుల్ని ఏమనాలి? పిల్లి పిత్రేగాళ్ళు అనొచ్చా? ఎందుకంటే పోలీసు వాహనాలపై దాడి చేయకూడదు, అది తప్పు. నిన్న మా నాయకుడు చెప్పాడు, చట్టం ప్రకారం ఏం మాట్లాడినా ప్రశ్నించినా మేము సమాధానాలు చెప్తాం అన్నాడు. కానీ ఇప్పుడు మేము దాన్ని దాటి వెళ్తున్నాం కాబట్టి మా నాయకుడి మాటల పైన మాకు విలువ లేదు. ఆ అరవశ్రీధరేమో అమ్మాయిలను మోసం చేస్తాడు, వేరే అమ్మాయిలందరినీ నాశనం చేస్తారు, అమ్మాయిలకు గౌరవం ఇయ్యాలి అని నిన్న మాట్లాడాడు. మరి అమ్మాయిలకు గౌరవం ఇవ్వాలని అంత గట్టిగా చెప్పినప్పుడు సార్, ఇప్పుడు రావణ్ణి కోర్టు ప్రొసీజర్స్ ప్రకారం పోలీసుల పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటే ఆ వాహనాలను అడ్డగించి ఏందో పెద్ద ఎరగబడి చేసే వాళ్ళగా వెంటబడి వాహనాల్ని ఆపుతున్నారు. ఏం చేద్దాం సార్? వీళ్ళని ఏం చేద్దాం? మీ మాట కూడా వినండి. ఈ పనికి మాలిన వాళ్ళని ఏం చేద్దాం? ఒకసారి ఎలా అడ్డుపడుతున్నారో పవన్ కళ్యాణ్ గారు మీరు చూడండి. చూశారు కదా, ఇంత దారుణంగా అడ్డుపడుతూ ఉన్నారే, ఇంత పోలీసులు కూడా వ్యతిరేకంగా నిలబడుతూ ఉన్నారే. మీరు చట్టాల గురించి, మీరు న్యాయాల గురించి, మీరు ప్రశ్నించే విధానం గురించి, మీరు స్వచ్ఛంగా మాట్లాడే స్వచ్ఛమైన తెలుగు పదాలు, అమ్మన బూతుల గురించి నిన్న ఏదో పెద్ద లెక్చర్ ఇచ్చారు కదా. మరి ఆ లెక్చర్ కి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సీన్కి ఏమైనా సంబంధం ఉందా? లేదు కదా. అటువంటిప్పుడు నీ మాట నీ క్యాడర్ అయి వింటున్నప్పుడు ప్రజలు ఎందుకుంటారు, విలేకరులు ఎందుకుంటారు? అంటే నీకు వాల్యూ లేదని అక్కడే అర్థమైపోయింది కదా. సో ఇటువంటి సొల్లు ప్రెస్ మీట్లు పెట్టి ఏ ముందు పెట్టుకొని ఎవడో రాసిచ్చింది చదవటం కాదు, కొద్దిగా జ్ఞానంగా ఉండి నీ క్యాడర్ని నువ్వు రక్షించుకోండి. ఎందుకు చెప్పండి, ఇట్లా కాదు దాన్ని ఇట్లా చేయండి, మనం ఇది కాదు, మన పద్ధతి ఇది కాదు, మనది గాంధీ మార్గం, మనం ఇంత సామరస్యంగా ఉండాలి, చట్టాలని గౌరవించాలి. ఫస్ట్ నీ క్యాడర్కి చెప్పు. అమ్మాయిల్ని జీవితాలని 6 అబార్షన్ చేయించకూడదని అరవ శ్రీధర్ లాంటి వాళ్ళకి చెప్పు. అలాగే శ్రీలక్ష్మి దగ్గర డబ్బులు తీసుకోకూడదురా అంటూ కిరణ్ రాయలకి చెప్పు. స్టేజ్ మీద డాన్స్ చేస్తున్న పొట్టగుడ్డి కోసం వచ్చిన ఆడపిల్లల్ని జాకెట్లు ఇప్పేసి అదేదో ఉంచేయండి అంటూ మీ కూడా ఎవడ మాట్లాడండి కదా, ఆడి గురించి మాట్లాడండి. బట్టలు ఇప్పేసి ఎవడెవడైతే ఆడపిల్లలతో డాన్స్ చేయించారో వాళ్ళ దగ్గర మీరు ఈ నీతులు చెప్పుకోండి. అంతేగాని ప్రజల దగ్గర మా దగ్గర చెప్పొద్దని, మీరేంటో, మీ క్యాడర్ ఏంటో, మీ విధి విధానాలు ఏంటో, మీ జరగబోయే కార్యక్రమాలు ఏంటో మా అందరికీ తెలుసని, ఇప్పుడు జరుగుతున్న దాడి కన్నా పెద్ద దాడులు జరిగినా కూడా ఇక్కడ ఎవడో భయపడేవాడు లేడని సవినయంగా మీకు విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ గుడ్ లెక్చర్ ఎస్టర్డే మీరు ఇచ్చినటువంటి క్లాస్ కి మేము ఫిదా అయిపోయి చాలా ఊరకలేసిన రక్తంతో అలా వణికిపోయాం అనమాట. మీరు అంత భయపెట్టారు మమ్మల్ని నిన్న. ఐ ప్రామిస్ ఇప్పుడు వెళ్ళి ప్రామిస్ చేయి. ఏమని చేస్తావు తెలుసా?
మా వాళ్ళు దాడి చేశారు, నా మాట కూడా వినలేదు, నన్ను చేతకానోడు చేశాడు, కాబట్టి నేను రిజైన్ చేస్తాను ప్రామిస్ చెప్పు. సిగ్గుండాల వెహికల్స్ మీద కోడిగుడ్లతో దాడి చేసిన జనసేనకు సంబంధించినటువంటి నాయకులందరికీ.